తెలంగాణ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైన చర్చించారు. కేబినెట్లో హైకోర్టు తీర్పుపై అడ్వకేట్ జనరల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. త్వరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ మొదలుపెట్టాలని ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాళేశ్వరంపై కోర్టులో ఎలాంటి కేసులు పెండింగ్లో లేనందున సీబీఐ విచారణ చేపట్టాలని కోరనుంది. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలకు ఊరట దక్కకపోవడాన్ని ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారులపై కమిషన్ వేసిన వ్యాఖ్యలు సరికాదని మాత్రమే చెప్పిందన్నారు. నోటీసులు ఇచ్చే అంశంపైనే హైకోర్టు అభ్యంతరం చెప్పిందన్నారు. దాంతో హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. ముందు సీబీఐ విచారణ మొదలుపెట్టాలని ఒత్తిడి పెంచడమే ప్రధాన ఎజెండాగా చెప్పారు. హైకోర్టు తీర్పు మొత్తం చదివాక న్యాయ పోరాటంపై ఆలోచిద్దామని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే చర్చించారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఈ రోజు కేబినెట్ భేటీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది. స్పెషల్లీ కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది తెలంగాణ సర్కార్? కొద్దిసేపు క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిన్న హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో చర్యలు తీసుకోవద్దు, అటు ఐఏఎస్ అధికారులు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అనేటువంటి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటి మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ప్రధానంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ సమావేశానికి వచ్చి అసలు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏముంది అనేటువంటి అంశాన్ని కూడా వివరించారు. ఆ తర్వాత కేబినెట్ లో కూడా సీఎం కొన్ని అంశాలను సూచించారు. మంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని, అక్కడ సిబిఐ విచారణకు సంబంధించి గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ చేయాలనేటువంటి ఒత్తిడి పెంచాలనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. రెండవది 102 పేజీలలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లీగల్ గా ఎలాంటి ఫైట్ చేయాలనే దానికి వెళ్దాం. మొదట అయితే సిబిఐ విచారణ చేయాలనేటువంటి ఆప్షన్ ని ఎంచుకోవాలనుకుంది. అలాగే కాళేశ్వరం మీద ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా కేసులు లేవు కాబట్టి వాటినే ప్రధానంగా తీసుకోవాలనేటువంటి సూచన సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక చాలా రోజులుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపుకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలనేటువంటి ఆలోచన. మూడవ అంశం ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మెకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీని వేశారు. రేపు కార్మిక సంఘాలందరితో కూడా సమావేశం నిర్వహించాలి, చర్చలు చేయాలనేటువంటి నిర్ణయం కేబినెట్ చేసింది. ఓవరాల్ గా ఈ రోజు 3 అంశాల మీదనే ప్రధానంగా కేబినెట్ ఫోకస్ చేసింది. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె, 2 కాళేశ్వరం ప్రాజెక్టు పై వేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, 3 ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో ఒక కార్యాచరణ తీసుకోవాలనేటువంటి నిర్ణయం అయితే జరిగింది. All right, Chari, thanks for the live updates.